హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు. అదేంటంటే కాలా జామున్ అయితే మనం కోవాతో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కోవా ఇంట్లోనే తయారు చేస్తున్నాను హోమ్మేడ్గా. మీకు ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే బయట కూడా దొరుకుతుంది రెడీమేడ్ షాపులలో, అలా మీరు కొనుక్కోవచ్చు. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఏంటంటే ఫ్రెష్గా బాగుంటుంది. దానికోసం అయితే నేను 1/2 లీటర్ పాలు తీసుకొని ఒక కళాయిలో వేసి వెడల్పుగా ఉన్న దాంట్లో మంచిగా బాయిల్ చేయాలి. ఆ మీగడంతా దాంట్లో వేసుకుంటే ఒక అర్ధగంట సేపు తిప్పితే ఇలా తిక్కుగా అవుతుంది. తిక్కుగా అయిన దాంట్లో కొంచెం సోడా ఉప్పు అంటారు కదా, వంట సోడా, దాన్ని వేసుకొని తిప్పాలి. అప్పుడు కోవా అనేది వైట్ కలర్లో మంచిగా కనిపిస్తుంది. కొంచెం సేపు అలా ఒక 5 మినిట్స్ తిప్పిన తర్వాత అది గట్టిగా అవుతుంది. అది ఒక ముద్దలా అయిన తర్వాత దాన్ని మనం ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కాలా జామున్ వేయడానికి కోసం అని చెప్పి నేను షుగర్ సిరప్ తయారు చేస్తున్నాను. దానికోసం అయితే ఒక బౌల్లో 1 కప్ షుగర్ వేసుకున్నాను. 1 కప్ షుగర్కి 1 కప్ వాటర్ వేసుకొని మనం మంచిగా మరిగించుకోవాలి. అది బాగా మరుగుతున్నప్పుడు ఒక 3 ఇలాచీ తీసుకొని దాన్ని పౌడర్ చేసి మరుగుతున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత ఈ షుగర్ సిరప్ అనేది మనం గులాబ్ జామ్ తయారు చేస్తాం కదా, దానికోసం ప్రిపేర్ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇది ఇలా తయారైన తర్వాత దీన్ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కోవా, దాన్ని చూద్దాం. అది 1 కప్పు తీసుకొని కోవాని 1 కప్పు కోవాకి మనం 1/2 కప్ మైదా తీసుకోవచ్చు. మైదా తీసుకొని మంచిగా మిక్స్ చేయండి. గులాబ్ జామ్ పిండి మిక్స్ చేస్తాం కదా, ఇందులో అయితే వాటర్ పోసుకొని అవసరం లేదు. కోవా మెత్తగా ఉంటుంది, కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ పోసుకోకుండా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి గులాబ్ జామ్ పిండి తడుపుకున్నట్టు. తర్వాత అందులోంచి కొంచెం పిండి తీసుకొని పక్కన పెట్టుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, నేనైతే బాదామను, పిస్తా, అలానే ఇలాచీ తీసుకున్నాను. వీటన్నింటినీ మంచిగా క్రష్ చేసుకోవాలి. ముక్కలుగా చేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చిన్న ముద్ద ఉంటుంది కదా, దాంట్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, అలానే ఇలాచీ పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేయాలి. అదంతా ఆ పీసెస్ అంతా ఆ పిండిలో మంచిగా కలిసిపోవాలి. తర్వాత ఇందులో అయితే మీ దగ్గర ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే ఫుడ్ కలర్ నేను ఎక్కువ వాడను అసలుకి. నేనైతే పసుపు వేస్తున్నాను. మీకు పర్లేదు పసుపు వేసుకున్నా మాకేం పర్లేదంటే మీరు కూడా పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసినంత మాత్రాన ఆ స్మెల్ అయితే ఏం రాదు, బాగుంటుంది. అది పక్కన పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం కాలా జామును ఆయిల్ హీట్ చేసుకోండి. తర్వాత మనం ఆ చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని ఈ కాలా జామున్ తయారు చేసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని దాన్ని రౌండ్ బాల్లా చుట్టుకొని మన 2 అరచేతుల మధ్యలో గట్టిగా ప్రెస్ చేస్తే అదేమి క్రాక్స్ లేకుండా మంచిగా లంప్స్ లేకుండా ఇలా చూపించిన విధంగా వస్తుంది. తర్వాత దాన్ని కొంచెం లోపల మనం తయారు చేసుకున్న ఫస్ట్ స్టఫ్ ఉంటుంది కదా, అది పెట్టేసి ఇలా చూపిస్తున్న విధంగా మంచిగా చేసుకోవాలి. తర్వాత అన్నింటినీ అలానే చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ఫుల్గా పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఫుల్గా పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. తర్వాత వీటన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కాలా జామున్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి, అంటే ఆ పేర్లోనే ఉంటుంది కదా, సో బ్లాక్గా ఉండాలి. మరీ బ్లాక్గా అంటే బ్లాక్గా అవసరం లేదు, చూపిస్తున్న విధంగా కొంచెం బ్లాక్గా అయితే సరిపోతుంది. వాటన్నింటినీ తీసుకొని మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, అందులో వేయాలి. ఇవైతే గులాబ్ జామ్ లాగా వెంటనే తొందరగా అబ్జర్వ్ చేసుకోవు. షుగర్ సిరప్ని కొంచెం టైం పడుతుంది, 1 గంట అయినా పడుతుంది మినిమం. అవి అన్నీ అలా వేసిన తర్వాత మంచిగా షుగర్ సిరప్ పీల్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు పెట్టి తింటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు నేను అయితే ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాతకి చూపిస్తాను. చూసారు కదండి, ఈ వీడియో ఎలా ఉందో. మీకు నచ్చితే అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అయితే ఇంకొంత ముందుకి షేర్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇలా కట్ చేస్తే లోపల మనం స్టఫ్ చేసాం కదా, అవి పిస్తా, కాజు, అలానే ఇలాచి, ఆ స్టఫ్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.